ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై విచారణ ముగిసింది. అయితే తీర్పును సాయంత్రం వరకు కోర్టు రిజర్వ్ చేసింది. సాయంత్రం 4 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీర్పును వెల్లడిస్తారు. కేజ్రీవాల్ తరపున అడ్వకేట్ అభిషేక్ మను సంఘవి వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ పరమైనదేనని, లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన వారిని నమ్మలేమని సంఘవి కోర్టుకి తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టు చట్ట విరుద్ధమని, వెంటనే ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ను విడుదల చేయాలని హైకోర్టును కోరారు సంఘవి. దీనికి ప్రతివాదనగా కేజ్రీవాల్ అరెస్ట్, మధ్యంతర ఉపశమన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఈడీ కోర్టును కోరింది. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై విచారణ ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అరెస్ట్, ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు కొట్టాయి. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అయిన అభిషేక్ మను సంఘవి వాదనలు వ్యక్తించారు. సిట్టింగ్ సీఎం ఎన్నికల కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం సరికాదన్న అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. కేజ్రీవాల్ వెంటనే ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని, అదేవిధంగా కేజ్రీవాల్ ఆ పార్టీకి నిర్వహించే నిర్ణయం ఉద్దేశంతోనే ఆయన పైన ఈ కేసులు పెట్టారన్న అంశాన్ని కూడా కోర్టులో వివరించారు. ఇక పిఎంఎల్ఏ సెక్షన్ 50 ప్రకారం కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇప్పటి వరకు రికార్డు చేయలేదన్న అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. ఎంక్వైరీ లో సేకరించిన మెటీరియల్ ను అరెస్ట్ చేయడానికి వెళ్లే మెటీరియల్ కు వర్తింపజేస్తారన్న అంశాన్ని అందులో పేర్కొన్నారు. ఇక నేరాన్ని నిర్ధారించడం ఈడీ పూర్తిగా విఫలమైందని, లిక్కర్ కేసులో అప్రూవల్ గా మారిన వారు నమ్మడానికి వీల్లేదన్న అంశాన్ని కూడా కోర్టు ముందు వినిపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ఈడీ ముందస్తు ఆలోచన రాజకీయమైందనే అంశాన్ని కూడా కోర్టులో ప్రస్తావించారు. అయితే ఈ కేసులో దాదాపు వాదనలు ముగిశాయి. సాయంత్రం 4 గంటలకు తీర్పు వెల్లడించేందుకు ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 4 గంటలకు ఎలాంటి తీర్పు ఇస్తుందో కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సంఘవి అయితే జరుగుతున్న పరిణామాలు అన్ని అంశాలతో పాటుగా ఏ విధంగా కేజ్రీవాల్ పైన చర్యలు చేపట్టారు, ఈడీ ఏ విధంగా పొలిటికల్ గా ముందుకు వెళ్ళిన అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల అప్రూవర్ గా మారిన వారిని సంబంధించిన అంశంలో కూడా వారు ఇప్పటికే కొంతమంది పార్టీలో చేరారు, మరి కొంతమంది బెయిల్ కూడా మంజూరు చేశారు. వారికి ఏ విధంగా బెయిల్ ఇచ్చారు అనే అంశాన్ని కూడా, ఏ లాబింగ్ జరగకపోతే ఎందుకు బెయిల్ ఇచ్చారు వీళ్ళకి అనే అంశాన్ని కూడా ఈ కేసులో లేవనెత్తారు. ఇక 4 గంటలకు ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో కూడా ఎదురు చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.